హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ప్రస్తుతం ఏదైతే తెలుగు రాష్ట్రాలు కానీ తెలుగు ప్రజలు కానీ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా హిందుత్వంపై విపరీతమైన చర్చ జరుగుతుంది. దీన్ని కాపాడడానికి కొంతమంది పీఠాధిపతులు, ఏదైతే స్వామీజీలు, వీళ్ళందరూ కూడా సిద్ధాంతులు, వీళ్ళందరూ కూడా విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వారి శక్తి వంచన లేకుండా హిందుత్వాన్ని దేశవ్యాప్తంగా కూడా చూపిస్తున్నారు. కానీ ఎంత చేసినా సరే ఇప్పుడు రానున్న జనరేషన్లో మాత్రం హిందుత్వంపై కొంత ఆసక్తి అనేది కనబడట్లేదు. దీనిపై ఒకసారి మనం తెలుసుకోవడానికి ఏదైతే పీఠాధిపతులు ఉన్నారో బాలానంద స్వామి గారు నమస్కారం. స్వామి, చెప్పండి, అసలు ఏంటి హిందుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం? మరుగున పడే పరిస్థితి కనబడుతుంది. అసలు ఎలా అవుతుంది? మీరు ఇంత పెద్ద పీఠాధిపతులుగా ఉన్నారు. ఈ ఆశ్రమం కూడా చాలా ఆధ్యాత్మికంగా, ఇక్కడికి రాగానే ఒక భక్తి పూర్వకమైన ఆ వాతావరణం కనబడుతుంది. ఇటువంటి ప్రదేశాలు అన్ని చోట్ల ఎందుకు ఉండట్లేదు? అసలు ఏం జరుగుతుంది? హిందుత్వంపై విపరీతమైన చర్చ జరుగుతుంది విశ్వవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా. ఏం చెప్తారు? హిందుత్వము విశ్వజనీనము. హిందుత్వం అనేది ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పరిమితమైంది కాదు. హిందుత్వము అనేది సత్యాన్వేషణ అనే భూమిక మీద ఆధారపడి ఉంది. అందుకనే మనమేమో మన చుట్టుపక్కల ప్రదేశాలు చూసి హిందుత్వానికి ఏమైనా ఇబ్బంది అవుతున్నది అని అనుకుంటున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా మొత్తము హిందుత్వం చాలా పెద్ద ఎత్తున ఒక ప్రభంజనంలాగా విస్తరిస్తున్నది. ఇప్పుడు అమెరికాలో చూసినట్టయితే 1950 నాటికి హిందువులే పెద్ద మతంగా మారుతున్నారు. రష్యాలో చాలా పెద్ద ఎత్తున హిందుత్వం వ్యాపిస్తున్నారు అనేక దేశాల్లో. మన దేశంలో ఇది మన మాతృక. సనాతన ధర్మానికి, హిందుత్వానికి భారతదేశము మాతృక, ఇక్కడ జన్మించింది. కాబట్టి మనము అవలంబించినటువంటి జీవన విధానం, మనము అవలంబించినటువంటి జీవన మూల్యాలు ఇవి చాలా ఉత్కృష్టమైనవి. ఇక్కడ అబద్ధం చెప్పే మనిషి లేని సమాజం ఇది. నాకు వద్దు, నాది కాదు అనేటువంటి స్వార్థం లేని సమాజం. అంత ఉన్నతమైన విలువలు కలిగిన సమాజాన్ని ధర్మం ఆధారంగా నిర్మాణం చేశారు. పాశ్చాత్యుల కారణంగా కావచ్చు, ఇతరత్ర విదేశీ దురాక్రమణకారుల కారణంగా కావచ్చు, సమాజం చితికిపోయింది. కాబట్టి మనిషిలో ఏ విటమిన్లు తక్కువ ఉంటే దానికి సంబంధించిన వ్యవహారం ఉంటుంది. పిల్లలు బలపాలు తింటారు, గోడకుండే సున్నం తింటారు. ఎవరికి కాల్షియం తక్కువ ఉంటుందో వాళ్ళు ఆ కాల్షియాన్ని వెతుక్కుంటారు. పిల్లలు మట్టి కూడా తింటారు, ఆవు దూడలు కూడా మట్టి తింటాయి. శరీరంలో ఏ విటమిన్ తక్కువ ఉంటే దాన్ని అది వెతుక్కుంటుంది నాకు మనసు. అలాగే హిందూ సమాజానికి ఏం తక్కువ ఉందంటే విటమిన్ ఎం, అంటే డబ్బు. ఎంతో ఉన్నతమైన జీవనాన్ని గడిపినటువంటి హిందూ సమాజము ఆర్థికంగా చితికిపోయి పేదరికంలోకి వెళ్ళిపోయింది. సో పేదరికంతో ఉన్నప్పుడు వివేకానంద స్వామి వారు చెప్పినట్టుగా ముందు ఆకలి తీర్చుకునేదెట్ట, ముందు కూడుగుడ్డ కావాలి కదా, ఆ తర్వాత ఇక దేనైనా గురించి ఆలోచించేదని కొంచెం స్థిమితం ఏర్పడుతుంది. ఇదే హిందూ సమాజంలో జరిగింది. 30-40 సంవత్సరాలు 1990 పూర్వము పేదరికాన్ని ఎదుర్కోవడం మనిషి యొక్క లక్ష్యం. దాని ఎదురొడ్డి ఈ పూట గడిపేదెట్ట, ఈరోజు భోజనం ఎట్ట అనేది. కానీ 90 తర్వాత ఎప్పుడైతే మనకి ఒక తరం చదువుకుని బాగా బయటకు వచ్చింది, సాఫ్ట్వేర్ ఐటీ రంగం బాగా, ఇంటికి ఒక ఉద్యోగం వచ్చింది, 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టిన తర్వాత మన బిడ్డలు చేసిన పని ఏంటి అంటే, వాళ్ళు ప్రవాస భారతీయులు అయి ఉండొచ్చు, లేదా మన భాగ్యనగరం, చెన్నైయో లేకపోతే ముంబైలో ఉద్యోగాలు చేయొచ్చు. మొట్టమొదటి వాళ్ళ సంపాదనతో గ్రామంలో వాళ్ళ తల్లిదండ్రులకు ఇల్లు కట్టించారు. అది అయిన తర్వాత వాళ్ళ ఊర్లో ఒక రామాలయం కట్టించారు. ఇప్పుడు ఇదే ఉద్యోగం లేదనుకోండి, మనసులో రాముడికి పూజ చేసుకోవాలని కోరికున్నా మరి డబ్బులు ఎక్కడ ఆధారం, ఎట్లా నిర్మాణం చేయాలా? కాబట్టి పేదరికంతో మగ్గిపోతున్న గ్రామాలలో నలుగురు ఉద్యోగం సంపాదించుకుంటే వాళ్ళు నలుగురు కలిసి ఆ గ్రామంలో అందరూ ప్రశాంతంగా కూర్చుని పూజో భజనో చేసుకోవడానికి కావాల్సిన ఒక దేవాలయం నిర్మాణం చేసి ఇచ్చారు. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనం. కాబట్టి ఆర్థిక వికాసం పెరిగే కొద్దీ హిందుత్వం అనేది మరలా ఒక
ప్రభంజనంలాగా తయారవుతుంది. ఓ. కాబట్టి అదే జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, ఉమ్. కొంచెం విడమరిచే చెప్తాను. చెప్పండి సార్. ఒక 30-40 ఏళ్ల క్రితం గ్రామంలో ఒక 2-3 కులాల వాళ్ళు మాత్రమే దేవాలయంలో అష్టోత్తరం చేయించుకునే స్థితి కలిగి ఉన్నారు. ఓకే. ఒక అష్టోత్తరం చేయించుకోవాలంటే ఒక 10 రూపాయలు ఖర్చు అవుతాయి. ఒక కొబ్బరికాయ తెచ్చుకోవాలా, పూలు తెచ్చుకోవాలా, పళ్ళు తెచ్చుకోవాలా. ఉమ్. అవి తెచ్చుకోవాలంటే ఒక 10 రూపాయలు, ఆ రోజుల్లో ఒక 10 రూపాయలు ఖర్చు అవుతాయి. ఉమ్. రోజు కూలే 2 రూపాయలు అయితే 10 రూపాయలు పెట్టి పూజ ఎవరు చేసుకుంటారు? ఆ. ఆ స్థితిలో ఉండేటువంటి పూరి గుడిసెల్లో ఉండే వాళ్ళు కూడా ఈ రోజున ఇల్లు కట్టుకున్నారుగా. ఆ. రోజు కూలి 600-700 అయిందిగా. అందుకనే వాళ్ళే ఇంటి దగ్గరే 2 కిలోలు పొంగల్ తయారు చేసుకొచ్చి నైవేద్యం పెడుతున్నారు. సో హిందువుల ఆర్థిక వికాసం పొందే కొద్దీ ఆధ్యాత్మికంగా వాళ్ళ జన్యువుల్లో ఉండేటువంటి ఆ ఆధ్యాత్మిక వాసన అనేది ఎక్కడికి పోదు. మీరు ఏ సమాజంలో ఉండేటువంటి అన్ని సామాజిక వర్గాలు తీసుకోండి, ఉమ్. వాళ్ళందరిలో భక్తి వెల్లివిరుస్తూ ఉన్నది. ఓ. భజనలు నేర్చుకుంటున్నారు, కోలాటాలు నేర్చుకుంటున్నారు, పండరి భజనలు నేర్చుకుంటున్నారు. అన్ని విధాలుగా కూడా ఈ రోజున సమాజంలో హిందుత్వం పెరుగుతున్నది. ఓకే. కాబట్టి తగ్గటం కాదు, ఓకే. మత మార్పిళ్ళు పెరుగుతున్నాయి. హిందువుల్ని వేరే మతంలోకి, క్రైస్తవ మతంలోకి, ఇస్లాం మతంలోకి కూడా మత మార్పిళ్ళు. మనం భద్రాచలం, ఏజెన్సీ ఆ ప్రాంతాలకు వెళ్ళినట్టయితే అక్కడ ముస్లింలు కూడా గిరిజనులే ముస్లిం మతంలోకి మారుస్తున్నారు. ఓహో. ఇంకా మిగతా అన్ని కులాల వాళ్ళని అన్ని దగ్గరలో కూడా క్రైస్తవులు మతం మార్చడం మనం చూస్తున్నాం. మత మార్పిడి అనేది ఆ మతానికి చెందిన స్వభావం. అచ్చా అచ్చా. అది మన దేశంలోనే పనిచేయట్లేదు, ప్రపంచంలో పనిచేస్తున్నారు. ఓకే. సో ప్రపంచ దేశాలు, ప్రపంచ సంస్కృతులు ఎట్లా ఎదుర్కొన్నాయి అదే మనము చేస్తాం. ఉమ్. కొన్ని దగ్గరలో ఆ సంస్కృతులు లేకుండా ఈరోజు గ్రీస్ కావచ్చు, మెసొపొటేమియా కావచ్చు, కొన్ని సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఇంత దురాక్రమణ, దాడి తర్వాత కూడా హిందుత్వం తాను నిలబడింది కాక ప్రపంచం మొత్తం కూడా విస్తరిస్తూ ఉన్నది. అది ఓకే. దీనికి ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి శక్తి. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకుని ఆ రకంగా విశ్లేషించుకుని సమాజానికి కావలసినటువంటి ఒక మార్గదర్శనం చేయగలిగితే హిందూ సమాజం చాలా సువ్యవస్థితమైనది, సుశిక్షితమైనది, ఓ. చెప్పింది అర్థం చేసుకుని ఆచరించే స్వభావం ఉన్నది. ఓకే. కాబట్టి మనకు మన సమాజం మీద నమ్మకము, విశ్వాసం ఉండాలి. ఉమ్. మన సమాజం మారుతుంది. ఒకప్పుడు మనల్ని మద్రాసీలు అన్నారు. ఆ, మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ముందు వరకు కూడా అందరూ ఒక ఒక సోదర భావంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ, ఆంధ్రప్రదేశ్ రెండు రెండు ముక్కలైంది, 2 స్టేట్స్, అటు తెలంగాణ ఇటు. అయితే ఇప్పటికీ కూడా ఆంధ్రులందరూ కూడా, తెలుగు వారందరూ కూడా ఒకటే అని చెప్పేసి ఒక భావంతో ఉన్నారు. కానీ మనం తెలుగు వాళ్ళమా, ఆంధ్రులమా? మనం ఆంధ్రులం కాకపోతే తెలుగు వాళ్ళం కాదు, ఓ. మనం తెలుగు వాళ్ళం కాకపోతే ఆంధ్రులము కాదు. ఓకే. ఇవి 2 పర్యాయ పదాలు. ఉమ్. ఆంధ్ర జాతి అనేది ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి నాగజాతి, ఉమ్. ఇట్లా ఆంధ్రజాతి. రామాయణ కాలం నాటికి 7 జాతులు ఉన్నాయి భారతదేశంలో. ఓకే. ఆ 7 జాతుల్లో ఆంధ్రజాతి ఒకటి. ఉమ్. ఇక్కడ ఉన్న సంస్కృతి ఆంధ్ర సంస్కృతి, ఇక్కడ ఉన్న భాష ఆంధ్ర భాష, ఓ. ఇక్కడ ఉన్న సమాజం ఆంధ్ర సమాజం. ఓకే. మనం పేర్లు ఏవైనా పెట్టుకోవచ్చు, ఓ. మనం పేర్లు ఏవైనా పెట్టచ్చు. భారతదేశం అని పేరు పెట్టాం. ఉమ్. ఇక్కడ 2,000 రకాల భాషలు ఉన్నాయి, ఓ. 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఉమ్. కట్టుబొట్టు వ్యవహారం అంతా మారిపోతూ ఉంటుంది. అయినా మనం భారతీయులం. ఉమ్. అలాగే కోస్తా జిల్లాలు ఉన్నాయి, తెలంగాణ జిల్లాలు ఉన్నాయి, రాయలసీమ జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే ఆంధ్రదేశము. ఆంధ్రదేశంలో బస్తర్లో భాగం ఉంది, ఉమ్. ఆంధ్రదేశంలో బరంపూర్ ఉంది, ఆంధ్రదేశంలో బళ్ళారి ఉంది, ఆంధ్రదేశంలో రాయచూరు ఉంది, ఆంధ్రదేశంలో చెన్నై ఉంది, ఆంధ్రదేశంలో చెంగల్పట్టు ఉంది, ఆంధ్రదేశంలో సేలం ఉంది. ఇప్పుడు మనము అఖండ భారతదేశం అంటాం. అవును. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, టిబెట్, ఆ, లేకపోతే బంగ్లాదేశ్. బర్మా, Yes. ఇవన్నీ కలిస్తే బంగ్లాదేశ్, బర్మా. Yeah. ఇప్పుడు ఇండోనేషియాలో దేవాలయాలు ఉన్నాయి, ఇండోనేషియా కావచ్చు, ఆ పక్క కౌలాలంపూర్ కావచ్చు, సింగపూర్ కావచ్చు. ప్రాచీన భారతదేశం. ఓకే. ఈరోజు భారతదేశం నుంచి విడిపోయిన అనేక దేశాలైనాయి. ఓ. అలాగే ఆంధ్రదేశం అనేక రాష్ట్రాలుగా విడిపోయింది. ఉమ్. విడిపోయినంత మాత్రం అసలు మేము ఆంధ్రులమే కాదు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్. అలాగే ఎవరో వ్యక్తుల మీదనో లేకపోతే కొన్ని విషయాల్లో ఏ వ్యాపారస్తులు, వ్యాపారం చేసే వాళ్ళందరూ దుర్మార్గులు కాదు, వ్యక్తులందరూ దుర్మార్గులు కాదు, ఒక ప్రాంతం అంతా దుర్మార్గులు కారు. కానీ ఆంధ్ర అనే శబ్దం వింటేనే అది వినకూడని శబ్దంగా భావించాల్సినటువంటి పాపం ఆంధ్ర అనే శబ్దము చేయలేదు, ఆంధ్ర జాతి అసలు చేయలేదు. ఓ.
మొత్తం భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహం, దండి అక్కడ మనకి గుజరాత్లో ఒక్క దగ్గర జరిగితే ఆంధ్రప్రదేశ్లో 3 దగ్గర జరిగింది. ఓహో. నెల్లూరు మైపాడు బీచ్లో జరిగింది, ఆ, మచిలీపట్నంలో జరిగింది, ఓ, చీరాల వాడరేవు దగ్గర జరిగింది. ఓకే. కాబట్టి స్వాతంత్ర సంగ్రామంలో మనం అందరికంటే ముందున్నాం. ఉమ్, స్వాతంత్ర సంగ్రామంలో మనం ఇప్పుడు తెలంగాణ అనే రాష్ట్రం విడిపోయింది. ఉమ్, తెలంగాణ అనే రాష్ట్రం విడిపోయినా లేదు, రాయలసీమ అనే పేరు ఒక 4 జిల్లాలకు మనం పెట్టుకున్నా వాళ్ళు మేము ఆంధ్రులం కాదు అనాల్సిన అగత్యం వాళ్ళకు లేదు. మనందరం ఒక్కటే. విడమరిచి చెప్తున్నా, అక్కడ బ్రాహ్మణులు ఇక్కడ బ్రాహ్మణులు ఒక్కటే, అక్కడ రెడ్లు ఇక్కడ రెడ్లు ఒక్కటే, అక్కడ వైశ్యులు ఇక్కడ వైశ్యులు ఒక్కటే, అక్కడ వెలమ వాళ్ళు ఇక్కడ వెలమ వాళ్ళు ఒక్కటే, అక్కడ దళితులు ఇక్కడ దళితులు ఒక్కటే. భాష అనేది యాస ఉంటుంది. ప్రపంచంలో ఏ భాష అయినా 40 కిలోమీటర్లకి తన యాస మార్చుకుంటుంది. ఓకే. శ్రీకాకుళం జిల్లాలో 6 రకాల యాసలు ఉంటాయి, ఓ, కృష్ణా జిల్లాలో 6 రకాల యాసలు ఉంటాయి, ఓకే. ఆదిలాబాద్ జిల్లాలో 11 రకాల యాసలు ఉంటాయి. బా, బా. 6,50,000 పదాలు ఉండే ప్రపంచపు 2వ పెద్ద భాషకి ఎన్ని వందల యాసలు ఉండకూడదు? ఎన్ని భాష, ఎంత ఎంత సాహిత్యం ఉండకూడదు? ఎంత పద బలం ఉండకూడదు? పుష్టి. ఓ, కాబట్టి మనము మన చరిత్రని, మన అస్తిత్వాన్ని, మన ఉనికిని మనం అర్థం చేసుకోవడంలో మనమేమి సంకుచితంగా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. అందువల్ల ఆంధ్రము, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఉంది. ఓ, ఆంధ్ర అనే ఒక జాతికి, ఆంధ్ర అనే ఒక భాషకి ఒక దేవాలయం ఉంది, ఒక అవతారం ఉంది, ఒక దేవుడు ఉన్నాడు. ఏ రాష్ట్రం పేరుతో కూడా ఇంకొక ఇంకొక దేవాలయం భాష ఒకటి లేదు కదా. కనబడుతుంది. పోనీ తెలుగు తీసుకుందాం, త్రిలింగ దేశము, ఓ, దాక్షారామము, శ్రీశైలము, కాళేశ్వరం. ఓ, ఇప్పుడు దాక్షారామం, కాళేశ్వరము, శ్రీశైలము ఇది త్రిలింగ దేశం అని పేరు పెట్టినప్పటికీ తెలంగాణ ఉందా, రాయలసీమ ఉందా, ఆంధ్ర ఉందా? లేదు. మొత్తం కలిపి ఆంధ్రగానే ఉంది. ఇది ఆంధ్ర జాతి. చరిత్రను మనం మార్చలేం, చరిత్రను మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. మనకి ఈ రోజున ఉండే భావావేశం వలన, మనకి ఈ రోజు ఉండేటువంటి ఉద్రిక్తతల వలన అట్లా అనొచ్చు. కానీ ఒక 50 ఏళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది? భారతదేశం మ్యాప్ ఎన్నిసార్లు మారలేదు? అవును. కళింగుల భారతదేశం వేరు, నందగుప్తుల భారతదేశం వేరు, చంద్రగుప్తుడి భారతదేశం వేరు, విక్రమాదిత్యుడి భారతదేశం వేరు, చోళరాజుల పరిపాలన వేరు, కాకతీయ పరిపాలన వేరు, రాష్ట్రకూటుల పరిపాలన వేరు. భారతదేశం ఎప్పుడెప్పుడు మ్యాప్ మార్చుకుంటూ వచ్చిందో మనం చరిత్ర తిరిగేస్తే ఉంటుంది. అట్టనే ఇది కూడా. కాబట్టి దేన్నైనా సరే సకారాత్మకంగా తీసుకోవాలి, పాజిటివ్గా ఆలోచించేటువంటి దృక్పథము సమాజంలో పెంచి పోషించుకోవాలి. ఓకే. ఇప్పుడు అవతారాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ గురించి అడిగారు కాబట్టి నేను కూడా ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడదు. ఎందుకంటే కనీసం ఇక్కడ కూర్చున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదు, ఎక్కడ మాట్లాడతాం? అవును. ఈ చర్చ ఎక్కువ ఈ జరుగుతుంది. రోజున విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అమరావతి కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అసలు ఆంధ్ర అంటే అదేదో అనకూడని పదంలాగా అయిపోతే ఎట్లా? మనం తెలుగు వాళ్ళం కాదని ఎవరు చెప్పారు? మనం తెలుగు వాళ్ళం అనేది అంత సత్యమో మనం ఆంధ్రులం అనేది కూడా అంతే సత్యం. కాబట్టి ఎవరికి ఏదో భావన ఉందన్న ఉద్దేశంతో అసలు జాతిని చంపేస్తామా? ఇప్పుడు నాగాలాండ్లో ఆయన లాల్ డెంగా 40 ఏళ్ళు తుపాకీ పట్టుకొని కొన్ని వందల మందిని, వేల మందిని మిలిటరీని చంపాడు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమంటాం తుపాకీని వదిలిపెట్టాడు. ఇప్పుడు నాగాలాండ్గా లేదా? గోర్ఖాలాండ్లో పెద్ద ఉద్యమం వచ్చింది, బెంగాల్లో నుంచి విడిపోతామని కొన్ని వందల మంది చనిపోయారు. ఇప్పుడు గోర్ఖాలాండ్ లేదా? జమ్మూ కాశ్మీర్లో చాలా పెద్ద ఉద్యమం జరిగింది, 40,000 మందిని కాల్చి చంపారు. బ్లాస్ట్లు అన్ని రకాలుగా 40,000 మంది చచ్చిపోయారు. జమ్మూ కాశ్మీర్గానే ఉంది. కాబట్టి మన భావావేశంతో ఒక జాతిని అంతరింపచేసే పని మనం చేయకూడదు. ఆంధ్ర అనకూడదు. సరే ఆంధ్ర అనకూడదు, తెలుగు అందామా? ఇప్పుడు సినిమా వాల్ పోస్ట్ చేస్తే తెలుగు సినిమా పేరు ఇంగ్లీష్లో వస్తున్నారు. మన తెలుగునేమైనా బతికిచ్చారా? తెలుగునేమైనా కాపాడారా? కాబట్టి ఆంధ్రాను అంగీకరించిన నీవు తెలుగును మర్చిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. నీకు నీ అస్తిత్వం మీద అవగాహన లేక, అస్తిత్వం మీద నీకు సరైనటువంటి ఒక పట్టుదల లేక, స్థిరత్వం లేక, ఒక పన్ను కదిలితే రెండో పన్ను కదలడం పెద్ద సమస్య కాదు, తొందరగా కదులుతుంది. అందుకని ఆంధ్రత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఆంధ్రత్వంలో మన మూలాలు ఉన్నాయి. ఆంధ్రత్వం మన చరిత్ర, ఆంధ్రత్వం మన సంస్కృతి, ఆంధ్రమే మన భాష. దీని విషయంలో మొహమాటం లేదు. అలాగే మీరు అడిగారు మన దేవాలయాల గురించి. ఒక్క శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం కాదు, దశావతారాల్లో 3 అవతారాలు ఉత్తరప్రదేశ్కి వెళ్ళాయి. బలరామ, రామ, కృష్ణ. బలరాముడు, కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయారు మన
బృందావనం, రేపల్లె, మధుర, యా, మధుర బృందావనం. మధుర బృందావనం. శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించారు. మరి వరుసగా మొదలు పెడదాం అవతారాలు. మొదటి అవతారం మత్స్యావతారం, మత్స్యనారాయణ స్వామి దేవాలయం నాగలాపురంలో ఉంది. రెండో అవతారం కూర్మావతారం, కూర్మావతార దేవాలయం శ్రీకూర్మంలో ఉంది. మూడో అవతారం వామన మత్స్యకూర్మ భూ వరాహావతారం తిరుమల క్షేత్రం. తర్వాత నారసింహావతారం కదిరి. తర్వాత అవతారం వామన త్రివిక్రమ వామన స్వామి దేవాలయం పరుచూరు మండలంలో ఉంది, చిరుకూరు గ్రామంలో. గుంటూరు డిస్ట్రిక్ట్, పరుచూరు ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా పరుచూరు. పరుచూరు మండలంలో ఉండే చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామి దేవాలయం ఉంది. వామనుడి తర్వాత వచ్చింది ఎవరు? వామనుడి తర్వాత పరశురాముడు. పరశురాముడు చిరంజీవి, అవతారాలన్నింటిలో జీవించి ఉన్నది ఆయనే. ఆయన ఎక్కడున్నాడు? ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉండేటువంటి సరిహద్దులో మహేంద్ర పర్వతాలు ఉన్నాయి. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉంటాయి అవి. మందస మిలియా పుట్టి అక్కడ ఉండే కొండలు ఉన్నాయి. ఆ కొండల పైన పరశురాముడు ఉంటాడు. ఆంధ్ర. పరశురాముడు తర్వాత వచ్చింది రామ, బలరామ, కృష్ణ, అవి మూడు ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. తర్వాత వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి అవతారం. స్వయంగా ఎక్కడున్నారు? తిరుపతి, తిరుమల. 7 అవతారాలు అవతరించినటువంటి భూమికి దిగి వచ్చిన భగవంతుడున్న. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ని దేవభూమి అంటారు, ఉత్తరాఖండ్ని దేవభూమి అంటారు, హిమాచల్ ప్రదేశ్ని దేవభూమి అంటారు, కాశ్మీర్ని దేవభూమి అంటారు, కేరళని దేవభూమి అంటారు. స్వయంగా 7 అవతారాలు భగవంతుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్ దేవభూమి కాదా? ఇది దేవభూమి. అందుకని దేవతలు 7 సార్లు భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఇప్పుడు అయోధ్యలో రాముడు ఎందుకు పుట్టాడంటే శ్రీరాముడు జన్మించడానికి కావలసినటువంటి సమాజం అక్కడ ఉంది. ఒక్క శ్రీరాముడు పుట్టడానికి మంచి సమాజం అక్కడ అయోధ్యలో ఉంటే 7 అవతారాలు దేవుడు ఇక్కడికి వచ్చినట్టు ఇది ఎంత మంచి సమాజం అయి ఉండాలా? ఇది ఎంత గొప్ప సమాజం అయి ఉండాలా? ఇది ఎంత గొప్ప సంస్కృతి అయి ఉండాలా? ఇక్కడ ప్రజలు ఎంత గొప్ప ఉన్నతులై ఉండాలా? అటువంటి సమాజంలో కదా దేవుడు వస్తాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటే దేవీ దేవతలు రావటానికి అనుగుణమైనటువంటి యోగ్యత, సభ్యత, సంస్కృతి, త్యాగము, ఇంకా త్యాగము, సేవ, ఈ భావన ఉండేటువంటి సమాజం. మీరు చూడండి, జిల్లెల్లిమూడమ్మ ఏం చేసింది? అన్నదానం. డొక్కా సీతమ్మ ఏం చేసింది? అన్నదానం. ఈ రోజున మీరు నెల్లూరు జిల్లాకి వెళ్ళండి, కర్నూలు జిల్లాకి వెళ్ళండి, కడప జిల్లాకి వెళ్ళండి, రాయలసీమలో ఎక్కడికైనా సరే మీరు ఒక కాశీనాయన, ఒక అవధూత, కాశీనాయన పేరుతోటి ఎవరు అన్నదానం చేసేది? కూలీలు, మాలలు, మాదిగలు, రోజు కూలి చేసి జీవించుకునేవాళ్ళు. వారంలో ఒక రోజు కూలి పక్కన పెట్టి రోడ్డు పక్కన తడికలతోటి ఒక చిన్న గుడిసె వేసి దారిన వచ్చేపోయేటువంటి బాటసారులకి పిలిచి కూర్చోబెట్టి అన్నం పెడుతున్నారు. ఎవరు వీళ్ళు? ఆంధ్రులు. డొక్కా సీతమ్మ ఎంత ఆంధ్రత్వం కలిగినామో, లేకపోతే మన జిల్లెళ్ళమూడి అమ్మవారు ఎంత ఆంధ్రత్వం కలిగిన వాళ్ళు, మన దళిత బంధువులు నేనెంత హిందువునో వాళ్ళు అంతే హిందువులు కదా, నేనెంత ఆంధ్రున్న వాళ్ళు అంతే ఆంధ్రులు కదా. కాబట్టి నా హృదయ స్పందన ఏందో వాళ్ళ హృదయ స్పందన కూడా అదే. కాబట్టి ఆంధ్రదేశము అంటే ఆంధ్రదేశము అంటే త్యాగం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొత్తం ఎందుకు త్యాగం చేశాడు? బూరుగుల రామకృష్ణరావు గారు ఎందుకు త్యాగం చేశారు? అసలు మన త్యాగం చేయడమే మన లక్షణం. లేకపోతే మద్రాసి అని అడిగారు మీరు. మనం మద్రాసీలమే. ఎవరైనా మనల్ని మద్రాసి అంటే అందుకు గర్వించండి. మద్రాసీలు మనం ఎందుకని అంటే మద్రాసును మనం కట్టుకున్నాం, ఆంధ్రులే నిర్మాణం చేసుకున్నారు. చంద్రగిరి రాజులే మద్రాసు నగరానికి స్థలాన్ని ఇచ్చారు. మద్రాసు నగర నిర్మాణంలో ఒక్కొక్క ఇటుక పేర్చింది ఆంధ్రుడే. చరిత్ర చదవండి. మన మచిలీపట్నం, మన పెడన, మన మంగళగిరి, మన తెనాలి, మన చీరాల, మన వేటపాలెం, ఈ ప్రాంతాల నుంచి 1,00,000 చేనేత మగ్గాలను తీసుకొని పోయి చెన్నైలో మద్రాసులో స్థిరపరిచారు. 1,00,000 మగ్గాలతో వస్త్రాలు నేసి వాటిని విదేశాలకి ఎగుమతి చేశారు. ఈ అంటే ఏమంటారు, యంత్ర వస్త్రాలు రాకముందు చేనేత మగ్గాలు. దాన్ని ఆ రోజున శాలిగ్రామం అన్నారు, శాలిపేట. మద్రాసులో ఆ రోజున శాలిపేట, ఈ రోజు శాలిగ్రామంగా పిలువబడుతుంది. మనం కట్టుకున్నాం అది. మనం మద్రాసులమి. మేము మద్రాసులం కామన్నాం.
ఇప్పుడు తెలంగాణ విభజన అయిపోయింది, ఇప్పుడు ఏమంటున్నారు తెలుసు అందరూ, మేము ఆంధ్రులం కాదు తెలుగు వాళ్ళు అంటున్నారు. 70 ఏళ్ల నుంచి మేము ఆంధ్రులం కాదు తెలుగు వాళ్ళం అని అనుంటుంటే అసలు తెలంగాణ ఉద్యమమే రాదు. ఓకే. అంతే కదా. అవును. ఇప్పుడు ఆంధ్ర అనే పేరుతో మీరు అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచో విజయవాడ నుంచి మా దగ్గరికి వచ్చారని ఒక భావన వాళ్ళ మనసులో నిలబడిపోయింది కాబట్టి కదా విడిపోవాలన్నారు. లేదు అప్పుడే వదిలేసి ఉంటే 70 ఏళ్ల నాడు, లేదా మనంతా తెలుగు వాళ్ళం అనేసి అయిపోయేది కదా. విడిపోయేదాకా ఆంధ్రాన్ని పట్టుకుంటారు, విడిపోయిన తర్వాత తెలుగును పట్టుకుంటారు, చెన్నైని కట్టుకుంటారు, మాది కాదు పొమ్మంటారు. ప్రతిసారి ఆంధ్రులు స్వయం కృతాపరాధం చేస్తున్నారు. మీది మీరు పోగొట్టుకుంటున్నారు, మీది వదులుకుంటున్నారు, మీరు చేస్తున్న పొరపాటు. అందువల్ల మనం ఈ రోజున మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం తెలుగు వాళ్ళము అనేది ఎంత సత్యమో మనము ఆంధ్రులము అనేది అంత సత్యం. ఎప్పుడు కూడా సమాజాన్ని కలిపి ఉంచే ప్రయత్నం చేయాలి. ఎవరు చేయాలి? కవులు, రచయితలు, పండితులు, సమాజంలో ఉండేటువంటి సామాజిక కార్యకర్తలు, వీళ్ళందరూ సమాజంలో వచ్చేటువంటి ఒడిదుడుకులను కులం పేరుతో కావచ్చు, ప్రాంతం పేరుతో కావచ్చు, భాష పేరుతో కావచ్చు, మతం పేరుతో కావచ్చు, ఏ పద్ధతుల్లో సమాజాన్ని విభజించే వాదనలు వస్తాయో ఆయా సందర్భాల్లో వీళ్ళందరూ వచ్చి దాన్ని ఆ గాయాన్ని పూడ్చే పని చేయాలి. ఈరోజు ఏం చేస్తున్నాం? అందరం కలిసి ఆ గాయాన్ని పెంచే పని చేస్తున్నాం. అందరం కలిసి గాయాన్ని మరింత పుండు మీద ఇంకొంచెం కారం చల్లే ప్రయత్నం చేస్తున్నాం. అది కాదు, సమాజాన్ని కలిపే ప్రయత్నం మనం చేయాలి. అది చేసినట్టయితే సమాజంలో ఎన్ని రాష్ట్రాలకు విడిపోయినా సమాజం కలిసి ఉంటుంది, ఒక సుహృద్భావపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది. దాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం మనం చేయాలి. సో మీరు ఇప్పుడు చెప్పండి, అసలు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని తీసుకుందాం. చాలా మంది నేను చూశాను, ఒక రకమైన రీసెర్చ్ చేసినట్టు నా పిల్లలు ఫ్రెండ్స్ కావచ్చు, నా పిల్లలు కావచ్చు, కొంతమంది వీళ్ళందరికీ కూడా తెలుగు సబ్జెక్ట్ మీద చాలా ఇబ్బందికరమైన ఫీల్ అవుతున్నారు. నాకు మ్యాథ్స్ 100 వచ్చేస్తున్నాయి, సైన్స్ 100 వచ్చేస్తున్నాయి. ఈవెన్ ఎవరో, ఎందుకంటే నా సొంత బిడ్డ, నా చిన్న బిడ్డ మొన్న 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ 100 తెలుగు చూస్తే 37. తెలుగు రాదు డాడీ అని చెప్పేసి చెప్తున్నాడు. నువ్వేనా నీ క్లాస్లో అందరం అంతేనంటే అందరం అంతే అంటున్నారు. అసలు ఏంటి ఈ సిచ్యువేషన్? అసలు ఎందుకు వస్తుంది? పిల్లలకి తెలుగు ఎందుకు దూరం అవుతుంది అంటారు? తెలియక మనం అందరం కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడైతే తెలంగాణతో సహా మాతృభాష మీద మక్కువ పోగొట్టుకున్నాం. ప్రపంచంలో జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, ఇంకా చిన్న దేశాలు కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళ మాతృభాషను చంపేసుకొని ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళేమీ అభివృద్ధి చెందల. వాళ్ళ భాషల్లోనే వాళ్ళు ఇచ్చేశారు. ఖచ్చితంగా. మన దేశంలో ఉర్దూ భాష ఉంది. ఉర్దూ భాష పుట్టి ఒక 200-300 సంవత్సరాలు అయింది. అది గుర్రపుశాలల్లో పుట్టింది. ఒక పర్షియా నుంచి, ఒక సిరియా నుంచి, ఒక బాగ్దాద్ నుంచి, ఇట్లా వేరే దేశాల నుంచి గుర్రాలు తీసుకొచ్చుకున్న వాళ్ళు ఆ గుర్రాలు అమ్ముకునేదానికి గుర్రపుశాలల్లో కట్టేసుకున్నప్పుడు వేరే దేశాల వాళ్ళు భారతదేశంలో ఉండేవాళ్ళు కలిసి మాట్లాడుకుంటుంటే ఒక సంకర భాష వచ్చింది. ఆ సంకర భాషే ఉర్దూ. ఈరోజు ఉర్దూ భాష జాతీయ భాష. ఉర్దూలో గజల్స్, ఉర్దూలో సాహిత్యం, ఉర్దూలో చదువు. ఒక భాషని అభివృద్ధి చేసుకోవటానికి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు ఆ సమాజానికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. ఒక సశాస్త్రీయమైన, సజీవమైన, ఒక ప్రభావవంతమైన, ఒక శక్తివంతమైన, ఒక గొప్ప భాష మన ఆంధ్ర భాష. ఆంధ్రము అన్న తెలుగు అన్న ఒక్కటే. సంస్కృత ఆంధ్ర భాషలు అనే పదప్రయోగము భారతదేశంలో సంస్కృతంతో కలిపి ఇంకా ఏ భాషకు లేదు. సంస్కృత ఆంధ్రము అంటారు తప్ప సంస్కృత తమిళ, సంస్కృత మలయాళం, సంస్కృత కన్నడం లేదు. అనొచ్చు, చెప్పుకోవచ్చు. కానీ సంస్కృత ఆంధ్రములు చదువుకున్న వాళ్ళని మాత్రమే ఉభయ భాషా ప్రవీణులు అన్నారు. సంస్కృతం పక్కన నిలబడగలిగినది, సంస్కృతంతో కలిసి నడవగలిగినది, సంస్కృతంతో సరి సమానమైన వ్యాకరణమైన లక్షణాలు కలిగినది మన ఆంధ్రం. అందుకని అంత గొప్ప భాషని మనం అకారణంగా వదిలేసాం. ఇటీవల ఒక 5-6 నెలల క్రితం నేను విశాఖపట్నం నుంచి వస్తుంటే ఆ అన్నవరం ముందు గ్రామానికి పోతే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా పని కట్టుకుని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు.
అమ్మ మీరెందుకు ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారంటే వాళ్ళ అమ్మాయి డిగ్రీ చదువుతుంది. ఆ డిగ్రీ చదివే అమ్మాయి కాలేజీలో వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు కాలేజీలో ఇంగ్లీష్ మాట్లాడాలి, అంతే సరిపోదు, మీ ఇంట్లో అమ్మా నాన్న కూడా ఇంగ్లీషే మాట్లాడాలి. అట్లా సమూలంగా తెలుగు భాషని కోకటి వేళతో పెకలించి వేసే కార్యక్రమం జరుగుతుంది. ఒకటి వాస్తవము, మొత్తము ఇంగ్లీష్ మీడియం చదువుకున్న తర్వాత కూడా ఈ రోజున ఒక పట్టభద్రులై బయటికి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళకి ఇంగ్లీషు రావట్లేదు, తెలుగు అసలు నేర్చుకోలేదు. తెలుగు కాబట్టి స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశంలో అక్షరాస్యత శాతం ఎంత ఉందో ఈ రోజు కూడా అక్షరాస్యత అంతే ఉందని నా అభిప్రాయం. ఉన్న ఎకరాల అమ్ముకుని చదివించిన తర్వాత కూడా చదువు లేదు, సరైన తెలుగు పదాలు కూడా చదవలేదు, చదువు లేదు. అందుకని ఎప్పటికైనా మన మూలాల్లోకి వెళ్ళి మన భాషని, ఆంధ్రము తెలుగు, ఈ భాషను మనం నేర్చుకోవాలన్న వాతావరణాన్ని మా బోటు వాళ్ళం ప్రచారం చేయాలి. ప్రభుత్వం కూడా కంకణం కట్టుకోవాలి, ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వము ఇప్పుడు ప్రజల్లో ఒక అలజడి వస్తుంది, ప్రజలందరూ ఇటు అనుకుంటున్నారు కాబట్టి మీరు కొట్టుకోండి అంటుంది ప్రభుత్వం. ఒక ఊర్లో కొన్ని దగ్గరలో ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్రిక్త కరమైన గ్రామాలు కొన్ని ఉంటాయి, అవి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ అలాగే ఉన్నాయి. దాని ప్రకారమే అక్కడ శాంతి భద్రతల కోసం అక్కడికి పోలీసులు వాళ్ళని పంపిస్తారు, బలగాల్ని పంపిస్తారు. అంతేగాని మీరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా, ఈ ఎన్నికల్లో కూడా కొట్టుకొని వదిలేస్తారా? కాబట్టి ప్రజలు అనుకున్న భావాన్ని సమర్థించడం ప్రభుత్వం పని కాదు. ప్రభుత్వం శాశ్వతంగా సమాజానికి ఏ లక్షణాలు ఉండాలో, శాశ్వతంగా ఏ విలువలు ఉండాలో, శాశ్వతమైనటువంటి జీవన విధానం ఏది ఉండాలో దాన్ని అర్థం చేసుకుని దాన్ని బలపరిచే బాధ్యత ప్రభుత్వంది. భాషను కాపాడే పని ప్రభుత్వంది తప్ప అందరూ వద్దనుకుంటారని చెప్పి మీరు చేతులు ఎత్తేస్తే ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు తిరుపతిలో ఒక రోజు అందరూ తిట్టుకుంటారు, ఒక పండగ ఉంది, ఎవరినైనా తిట్టచ్చు, దేవుణ్ణి కూడా తిట్టచ్చు, తల్లిదండ్రులు తిట్టచ్చు, బిడ్డలను తిట్టచ్చు, ఆడవాళ్ళని తిట్టచ్చు, ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఆ రోజు మాత్రమే, మరుసటి రోజు తిరిగితే పళ్ళు అలవడతారు. కాబట్టి ప్రజలందరూ ఇట్టు అనుకుంటున్నారని చెప్పి నువ్వు వదిలేస్తే ఎట్టా? అందుకని సమాజంలో మన బాధ్యత ఏంటి, మనం ఎలా కాపాడాలా, మన భాషను ఎలా కాపాడాలనే విషయంలో ఉండాలి. మనము ఏది అనుకుంటున్నామో దాన్ని చెప్తున్నాం, ఏది చెప్తున్నామో అది రాస్తున్నాం. ఆ వ్రాయడానికి కావాల్సిన ప్రతి అక్షరము తెలుగు భాషకు ఉంది. మన ఆంధ్రానికి, మన తెలుగుకు ఉండేటువంటి శక్తి ఏంటంటే మీరు నోట్లో నుంచి ఏది ఉచ్చరిస్తున్నారో ఆ ఉచ్చరించిన దాన్ని కాగితం మీద పెట్టగలరు. కంచి పరమాచార్యులు వారు చెప్పారు, కంచి పరమాచార్యులు వారు, సంస్కృతము పరమేశ్వర భాష, ఆంధ్రము అమ్మవారు. ఆంధ్రము అమ్మవారు ఎందుకని? దేవనాగరి లిపి ఉందనుకోండి సంస్కృతం, అది ప్రారంభించిన దగ్గర ఇట్లా కుడివైపు వస్తుంది, మనకు కుడివైపు ఎవరు ఉంటారు? శివుడు ఉంటాడు. మరి ఎడమవైపు ఎవరు ఉంటారు? ఆ అనే అక్షరం ఇటు వస్తుంది. మరి ఎడమవైపు ఎవరు ఉన్నారు? అమ్మవారు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల కలయికయే సంస్కృత ఆంధ్రములని కంచి పరమాచార్యుల వారు చెప్పారు. అంత గొప్ప మన ఒక శక్తిని, ఒక దైవత్వాన్ని మన భాషకు ఆపాదిస్తే దాన్ని మనం వదిలేస్తే ఎట్లా? ఇందాకే చెప్పారు, సినిమా పేర్లు కూడా ఇంగ్లీష్లో రాస్తున్నారు, కింద సబ్ టైటిల్స్ వేస్తున్నారు, తెలుగు భాషను ఇంగ్లీష్లో వేస్తున్నారు. ఈ రోజున మన ముఖ్యమంత్రులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు మాట్లాడేటప్పుడు తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతారు, కానీ కాగితం చదవాలంటే ఇంగ్లీష్లో రాసుకొచ్చి అది చదవలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అనర్గళంగా ఉపన్యాసం ఇస్తారు పబ్లిక్ మీటింగ్ లో, ప్రెస్ మీట్లు ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే ఇంగ్లీష్లో రాసుకొస్తున్నారు తెలుగుని. నేను నేను ఈ రోజు ఈ ఆ రోజు ఈ రాసుకొచ్చి ఈ తెలుగును ఆ ఇంగ్లీష్లో చదవలేక పరువు తీసుకుంటున్నారు. మరి ఇదే కదా కారణం. అందుకని ఖచ్చితంగా మాతృభాషలో తమిళం చదవాల్సిందే, ఆంధ్రులు ఆంధ్రం చదవాల్సిందే, ఒరిస్సాలు ఒడిస్సీ చదవాల్సిందే. బెంగాలు భాషలో చదువుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారికే నోబెల్ బహుమతి వచ్చింది. మరాఠీ భాషలో చదువుకున్న అంబేద్కర్ గారే ప్రపంచ మేధావి అయినారు. బెంగాలీ భాషలో చదువుకున్న నరేంద్రుడు అంటే స్వామి వివేకానందుడే ప్రపంచ వేదిక మీద హిందుత్వాన్ని గురించి చెప్పి గెలిచారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్ సివి రామన్ కన్నడ భాషలోనే చదువుకున్నారు. గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్, ఆయన తమిళంలోనే చదువుకున్నారు. మాతృభాషలో చదువుకున్న వాళ్ళు నోబెల్ పురస్కారం పొందారు. మాతృభాషలో చదువుకున్న వాళ్ళు టెట్రాసైక్లిన్ తయారు చేశారు. మాతృభాషలో చదువుకున్న వాళ్ళు లక్షల గుండె ఆపరేషన్లు చేస్తున్నారు. సోమరాజు గారు లాంటి వాళ్ళు, మాతృభాషలో చదువుకున్నటువంటి శివారెడ్డి గారు లాంటి వాళ్ళు
ప్రపంచంలో కంటి ఆపరేషన్ గురించి ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో చెప్పగలిగారు. మాతృభాషలో చదువుకున్న వాళ్ళు ప్రపంచాన్ని వెళ్ళారు. ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు ఊరు దాటిపోవట్ల. 1960వ దశకంలో కృష్ణా జిల్లా నుంచి వెళ్ళినటువంటి గుంటూరు, మన కోస్తా జిల్లాల నుంచి వెళ్ళిన ప్రవాస భారతీయులు ఎవరున్నారో వాళ్ళందరూ అమెరికాలో మంచి స్థానం పొందారు. వాళ్ళెవరూ ఇంగ్లీష్ మీడియం చదవలా, ఇంగ్లీష్ లేదు. ఇక్కడ కూడా ఇంకొక మాట చెప్తున్నాను మీకు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఎక్కడెక్కడ క్రిస్టియన్ కాలేజీలు పెట్టారు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ పెట్టారు గుంటూరులో. మన వాళ్ళు ఏం చేశారు, ఏకంగా హిందూ కాలేజీ పెట్టారు. మచిలీపట్నంలో క్రిస్టియన్ కాలేజీ పెట్టారు, హిందూ కాలేజీ పెట్టారు. నెల్లూరులో క్రిస్టియన్ కాలేజీ పెట్టారు, విఆర్ కాలేజీ పెట్టారు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీషు మాధ్యమంగా, పాఠశాల మాధ్యమంగా వాళ్ళ క్రైస్తవ మతాన్ని పెంపొందింపు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తే దానికి అవకాశం సమాజం ఇవ్వలా. వీళ్ళ డబ్బులతోటి వీళ్ళు మళ్ళా భవనాలు కట్టించుకున్నారు, వీళ్ళ డబ్బులతోటి వీళ్ళు ఉపాధ్యాయులు పెట్టుకున్నారు. వీళ్ళ మన 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 భాషని, మన సంస్కృతి మనం నిలబెట్టుకుని మన చదువు మనం చదువుకున్నాం. అటువంటి పోరాట పటిమ, రాజీ పడినటువంటి మనస్తత్వం 70 ఏళ్ల క్రితం ఇదే సమాజంలో ఈరోజు ఎందుకు మొత్తం అన్ని వదిలేసి దేనికోసం, ఏమి సాధించడం కోసం? ఉద్యోగమా? సమాజంలో ఎంతమంది ఉద్యోగం చేస్తారు అనుకుందాం. ఇప్పుడు అందరూ ఇతర దేశాలకు పోతే ఎంత, మొత్తం సమాజంలో 1% పోతారా, 3% పోతారా? మిగతా 97% మంది ఎందుకు ఇంగ్లీష్ చదువుకుంటున్నారు? కాబట్టి ఒక వేలం వెర్రిగా ఏమీ తెలియక అందరూ ఇటు తెలుగు రాక అటు ఆంగ్లము రాక రెంటికి చెడ్డ రేవాళ్ళయి ఈరోజు కూర్చుంటున్నారు. విద్యా విధానం విషయంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు పెద్దపీట వేసింది. మాతృభాషలో విద్యా బోధన జరిగి తీరాలి. ప్రతి వాళ్ళు వాళ్ళ మాతృభాష ఏదైతే అందులో చదువుకోవాలి. మీరు పాత తరం వాళ్ళు ఇప్పుడు జీవించున్నారు కదా, వాళ్ళు SSLC వరకే చదువుకున్నారు కదా, వాళ్ళకి తెలుగు ఎంత బాగా వచ్చు, ఇంగ్లీష్ అంతే బాగా వచ్చు. ఈరోజు బాగా చదువుకునే ఎంఆర్ఓగా పనిచేసేవాళ్ళు ఉదాహరణ చెప్తున్నారు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఏదైనా రాసుకోవాలంటే ఆ ముసలోళ్ళ దగ్గరికి పోయి ఆ ముసలోళ్ళ దగ్గర కూర్చొని రాసుకొచ్చుకుంటున్నారు. మరి మీ ఇంగ్లీష్ తెలుగు డ్రాఫ్టింగ్ వేరేగా ఉంటున్నారు. ఇంగ్లీషు వీళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, ఇంగ్లీష్ ఏదో మాట్లాడిచ్చారు, మామూలు పదాలు నేర్పించారు, వాక్య నిర్మాణం రాదు. భావ ప్రకటన రావాలి, వాక్య నిర్మాణం కాదు. మన భావాన్ని భావోద్వేగంతో, అది సంతోషంగా చెప్తున్నాడా, బాధతో చెప్తున్నాడా, ఆనందంతో చెప్తున్నాడా, తెలుసుకోవాలని చెప్తున్నాడా, తెలియజెప్పాలని చెప్తున్నాడా, ఆవేశంతో చెప్తున్నాడా అనేది భావావేశం అనేది. భాష మీద పట్టు లేకపోతే భావావేశము ప్రకటించలేడు. అందుకు తగినటువంటి పదజాలం మాతృభాషలో దొరుకుతుంది. వేరే భాషలో అవసరమైనంత నేర్చుకుంటాడు తప్ప మొత్తం భాషని అవపోసన పట్టడు. ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ మీద నేను MA చేశానంటాడు. నువ్వు చేసిన MA ఎంత అంటే మొత్తం ఇంగ్లీష్లో ఉన్న సాహిత్యం ఎంత, దాని భాష వ్యాప్తి ఎంత, మనం నేర్చుకున్నది ఎంత. అటు ఒక డిగ్రీ కోసం చదువుకోవడం వేరు, ఆ సముద్రంలో ఈత కొట్టడం వేరు. అట్లాగే మన భాష కూడా. కాబట్టి భాషను ఆ రకమైన ఒక భక్తి భావనతోటి, బాధ్యతతోటి, ప్రేమతోటి, మన భాష అనేటువంటి అభిమానంతో నేర్చుకోవాలి. ఆ రకంగా తెలంగాణలో నేర్చుకున్నారు కాబట్టి ఉర్దూ అనేటువంటి తీసేసి 75 ఏళ్లలో సరళమైన, మధురమైన, అలా సరళంగా కొబ్బరి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఇలా ప్రవహిస్తాయి, కొబ్బరి నీళ్ళు అంత చక్కగా ఉండేటువంటి భాష అక్కడ వింటున్నాం. మనం 70 ఏళ్ల నాడే ఇంగ్లీష్ పట్టుకున్నాం, మన తెలుగును పోగొట్టుకున్నాం కోస్తా జిల్లాల్లో. ఈ తేడా మనకు కనబడుతుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ భాషది పూర్తిగా మనం చర్చించాం. ఇప్పుడు దేవాలయాలు, ఎందుకంటే హిందుత్వం అనగానే దేవాలయం. ఆ దేవాలయంకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ భక్తి పారవశ్యంతో తన్మయం చెందుతూ ఉంటారు. అసలు ఆ దేవాలయాలు కూడా పరిరక్షించే పరిస్థితి కనబడట్లేదు. దేవాలయాలు కూడా పూర్తిగా అశ్రద్ధ వహిస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటారు? దేవాలయాల గురించి మీరు కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నారు, చాలా గ్రామాలు తిరిగి చాలా గ్రామాలు మీరు సందర్శించి చేశారు కదా, ఏం కనబడుతుంది ఇదంతా? దేవాలయాన్ని గురించి ప్రయత్నం చేయాలన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, నా బాల్యంలో నాకు ఏ దేవాలయం పరిచయం ఉండిందో అది ఒక వయసు వచ్చిన తర్వాత పోతే ఆ దేవాలయం అలా లేదు, ఆ దేవాలయ నిర్వహణ అలా లేదు. ఎందుకు ఇలా అయింది అని చెప్పి ఆ దేవాలయాన్ని గురించి విచారిస్తే, ఆ దేవాలయాన్ని గురించి పట్టించుకుని పోషించే కుటుంబాలు ఆ గ్రామాన్ని వదిలిపెట్టి పోయినాయి. వాళ్ళు పట్టించుకుని పోషించే సమయంలో మిగతా వాళ్ళు పట్టించుకునే అవకాశం లేదు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలవాట్లేదు కాబట్టి వాళ్ళ దేవాలయానికి రాలేదు. మొదటి నుంచి వాళ్ళ దేవాలయంలో భాగస్వాములు ఉంటే సహజంగా వాళ్ళ తర్వాత వీళ్ళు తీసుకొని ఉండేవాళ్ళు.
వాళ్ళని ఆ రోజు మనం దేవాలయానికి రానివ్వలేదు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అలవాట్లేదు కాబట్టి వాళ్ళు రాలేదు. మీకు అంటే నేను ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాల్లో 9,000 గ్రామాలు వెళ్ళా నేను. ఇప్పుడు నిరంతరం తిరుగుతున్నాను. 2007 సంవత్సరం నుంచి బాసర నుంచి తిరుమల పాదయాత్ర చేశాను. శ్రీకూర్మం తిరుమల పాదయాత్ర చేశాను. 2012 నుంచి మొదలుపెట్టి రథయాత్ర చేస్తున్నాను. నిరంతరం గ్రామాల్లో తిరుగుతున్నాను. సమాజాన్ని అర్థం చేసుకోవాలా, సమాజాన్ని నిలబెట్టడానికి మన పూర్వీకులు చేసిన ప్రయత్నం ఏంటి, కలిపి ఉంచే ప్రయత్నం ఏం చేశారో అర్థం చేసుకోవాలి. సమాజాన్ని విమర్శించడం ఒక క్షణం పని, కానీ ఈ శాశ్వతమైన సమాజం ఇంతకాలం ఎలా నిలబడింది దాన్ని అర్థం చేసుకోవాలి కదా. అన్నప్పుడు దేవాలయం కేంద్రంగానే గ్రామము కలపబడి ఉండింది. 36 కులాల వాళ్ళకి దేవాలయంలో మాన్యాలు ఇచ్చారు. 36 కులాలు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కొన్ని కులాలు. మాలమాదిక కులాలకి దేవాలయంలో మాన్యాలు ఉంటాయంటే ఎవరైనా నమ్ముతారా? వాడు ఊళ్ళోకి రానివ్వలేదు, బావికి రానివ్వలేదు, మరి దేవాలయంలో మాన్యం ఎందుకు ఇచ్చారు? మాలవాళ్ళు దేవాలయ కార్యక్రమాలను డబ్బు చాటింపు వేస్తారు కాబట్టి, దేవాలయానికి సంబంధించిన కొన్ని వస్తువులు సమకూరుస్తారు కాబట్టి వాళ్ళకి దేవాలయం మాన్యాలు ఇచ్చారు. మాదిగ వాళ్ళు దేవాలయానికి కావలసినటువంటి ఢంకా, దేవాలయానికి కావలసిన బావిలో నీరు తోడుకునేటువంటి చర్మంతో తయారు చేసిన బొక్కెన లేదా బకెట, దాన్ని తయారు చేసి ఇచ్చేవాళ్ళు మాదిగ వాళ్ళు. అందుకు వాళ్ళకి మాన్యం ఇచ్చారు. ఎండోమెంట్ రికార్డ్స్లోకి పోతే ఎక్కడెక్కడ మాలమాదికలకు భూములు ఇచ్చున్నాయో మనకు కనపడుతుంది. తిరుమల తీసుకుందాం. తిరుమలలో మనం కపిల తీర్థం పోతాం. కపిల తీర్థం పోతే అక్కడ మనకు జలపాతం కనబడుతుంది. ఆ పైన మాలవాణి గుండము అనేది ఉంటుంది. అక్కడి నుంచి కొద్దిగా పైకి పోతాం, మాలవాణి గుండము. పూర్వకాలంలో ఉదాహరణకు ఒక అన్నమాచార్యుల వారి సమయం తీసుకుందాం అంటే ఒక 600 ఏళ్ళు. అప్పుడు కనీసం మెట్లు కూడా లేవుగా. ఏదో దోగాడుతూనో ఎక్కుతూ అట్లా వెళ్ళారు. సువ్యవస్థితమైన మెట్లు లేవు. మాలవాన గుండెంలో స్నానం చేయాలి ముందు. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ముందు కపిల తీర్థం. కపిల తీర్థంలో ఎవరున్నారు? శివుడు. ముందు దర్శనం ఎవరు చేసుకోవాలా? శివుణ్ణి. పోయేది ఎక్కడికి? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఎవరు? వైష్ణవుడు. అదేమో విష్ణు అవతారం. మొదటి దర్శనం ఎవరిది? శివుడిది. తర్వాత ఏం చేయాలా? మాలవాడి స్నానం, మాలవాణి గుండెల్లో స్నానం చేయాలి. మాలవాణి గుండె నుంచి ఇప్పుడు మనం అలిపిరి అంటున్నామే, అక్కడికి వస్తే మొదటి మెట్టు మీద వెంకటేశ్వర స్వామి పాదరక్షలు ఉంటాయి, పెద్ద పెద్దవి. పైకి వెళ్ళాలంటే దాన్ని నెత్తి మీద పెట్టుకోవాలి. అక్కడ పెట్టేసి పైకి ఎక్కుతాం. ఆ చెప్పులు తయారు చేసి ఇచ్చేటువంటి మాదిగ వాళ్ళు పక్కన మంగళం అనే గ్రామంలో ఉన్నారు. వాళ్ళకి మాన్యాలు ఇచ్చారు. ఆ మాదిగ వాళ్ళు ఎద్దు చర్మంతో చెప్పు కుట్టి తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఎందుకు ఇది పెట్టారు? నువ్వు ముందు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే నీలో సమత్వం ఉండాలి, భేదం ఉండొద్దు, హెచ్చు తగ్గు ఉండొద్దు, ఉచ్చనీచ ఉండొద్దు, అంటుముట్టు ఉండొద్దు. అందుకనే శివుడు కేశవుడు వేరు కాదు, శివుడిని దర్శనం చేసుకో. సమాజం వేరు కాదు, మాలవాడి గుండంలో స్నానం చేయి, మాది కూడా చెప్పుతూ కొట్టుకో, అప్పుడు నా దగ్గరికి రా. వెంకటేశ్వర స్వామి నాలో ఉండే అహంకారాన్ని తీసేసి నాకు అన్ని రకాలైన అవగాహన కొండ కిందనే కలిగించి, నా హృదయంలో భేదభావం అనేది ఏది లేనప్పుడు, నా హృదయంలో ఉచ్చనీచ భావాలు ఏది లేనప్పుడు, నేను అన్నింటినీ అందరినీ సమదృష్టితో చూడగలిగిన స్థాయిలో నేను ఉన్నప్పుడు, అప్పుడు చేదుకో గోవింద చేదుకో అంటే మనం పైకెక్కిపోతే వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు. కాబట్టి దేవాలయము అనేది పెద్ద సంస్కరణ కేంద్రం. మనిషిలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి హెచ్చుతగ్గు భావాలు, అహంకారము, స్వార్థము, ఇవి ఏవేవి ఉండకూడదో అవి ఏవేవి వస్తాయో వాటిని తీసివేసేటువంటి దేవాలయం. దేవుడిని అర్థం చేసుకునే ముందు దైవీ గుణము కలిగిన హృదయం నాలో ఉండాలి. మనం అనుకుంటున్నాము ఒక రాయిని శిల్పంగా శిల్పి మారుస్తున్నాడు, రాయిని శిల్పముగా మారుస్తూ ఉన్నాడు అనేది సత్యం. కానీ నిన్ను నీవు మలుచుకోవాల్సినది నీవే శిల్పివి. దేవుడి చేత ఇష్టపడే విధంగా నిన్ను నీవు మలుచుకునేటువంటి అవకాశం నీకే ఇచ్చాడు. తలదూకుంటుంది నేను, బొట్టు పెట్టుకున్నది నేను, స్నానం చేసింది నేను, బట్ట కట్టుకున్నది నేను, వింటున్నది నేను, చూస్తున్నది నేను, పాడుతున్నది నేను. కాబట్టి నాకు నేనే అన్ని కారణమైనప్పుడు నేను ఏ దారిలో నడవదలుచుకున్నానో, ఏ పంథాలో నడవదలుచుకున్నానో
దాన్ని ఎంచుకుని ఆ మార్గానికి అనుగుణంగా నన్ను నేను మార్చుకోవటం అనేది నా పని. ఓకే. అది ఒక హిందుత్వంలోనే ఆ అవకాశం ఉంటుంది. ఇలా చెప్పేం కాబట్టి ఇలా చెయ్యని హిందుత్వం చెప్పదు. ఉమ్. హిందుత్వంలో ఉండేటువంటి ఆ వైశాల్యం నిన్ను నీవు ఏ మార్గానికైనా తీసుకునిపో. అందుకనే స్వామి వివేకానందులు వారు ఏమంటారంటే భారతదేశం మతాలకి ఒక ల్యాబొరేటరీ, ఓ. ప్రయోగశాల, మతములకు ప్రయోగశాల భారతదేశం. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఈ సమయంలో ఒక మతం కొత్తగా పుట్టుండొచ్చు, ఓకే. ఒక సిద్ధాంతం కొత్తగా పుట్టుండొచ్చు. ఈ పూజ చేస్తే, ఈ మార్గాన్ని నడిస్తే, ఇలా ఆరాధన చేస్తే, ఇలా ధ్యానం చేస్తే నువ్వు భగవంతుని చేరుకుంటావు అని ఒక సిద్ధాంతం రావచ్చు. అవును. ఇప్పుడు సుభాష్ పత్రి అని ఒక ఆయన ఉన్నాడు. అవును. ఆయన ఏం చెప్పి శ్వాస మీద ధ్యాస అన్నాడు. ధ్యాస. అంటే మనమేమన్నా కొత్తగా ఈ రోజే శ్వాస పీలుస్తున్నావా? పిలవకుండా ఉండేవా? ఉమ్. కాదు. కాబట్టి దాన్ని ఆయన ఆ అంశాన్ని తీసుకున్నారు. ఓకే. ఇంకొక స్వామీజీ మనకు ఆయన శ్రీశ్రీ గురూజీ ఉన్నారు. ఆయన ఇంకొక క్రియ తీసుకున్నారు. కాబట్టి ఎవరెవరు ఏ ఏ పద్ధతుల్లో చెప్పినా ఆ చెప్పుకునే స్వేచ్ఛ, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ, దాన్ని నేర్చుకునే స్వేచ్ఛ, ఆచరించుకునే స్వేచ్ఛ ఒక హిందుత్వంలోనే ఉంటుంది. ఓకే. అన్నింటికంటే ముందు దేవాలయంలో దేవుడిని చూడడము అనే దానికంటే ముందు అసలు దేవాలయం అనేది సమాజానికి ఒక కలయిక కేంద్రం. అది కలయిక కేంద్రం. ప్రతి ఉత్పత్తి భగవంతుడికి. మీరు కుల వ్యవస్థ తీసుకోండి, అవును. దేవాలయంతో సంబంధం లేని కులం లేదు. ఉమ్. దేవాలయంతో సంబంధం లేని కులం లేదు. అవును. కుమ్మరివాడు కుండలు తయారు చేస్తే దేవాలయంలో కుండలు ఉపయోగించకుండా ఏం చేయరు. అవును. ప్రసాదమే కుండలో తయారు చేయాలి. వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కుండలో పెరుగన్నం పెట్టి కుండ పగలగొట్టి పెట్టాలి. ఎందుకు పగలగొట్టాలా? మళ్ళీ రేపు కొత్త కుండ చేయాలా? కొత్త కుండ కావాల్సిందిగా కుమ్మరోడికి పని ఉంటుంది. ఒక వృత్తిని కాపాడాలి. దేవాలయంతో సంబంధం లేకుండా ఒక వృత్తి లేదు. అట్లన్నింటినీ కుంకుమ, హిందుత్వాన్ని మీరు మతం అనే దృష్టితో ఎప్పుడూ చూడొద్దు. ఓకే. దైవీ అంశం అనే దృష్టితో కూడా చూడవద్దు. ఉమ్. అసలు హిందుత్వం అనేది ఇంకా ప్రపంచంలో ఇంకా ఉండదు. ఇది ఓకే. మీరు కుంకుమ బొట్టు పెట్టారు, అవును. నేను కుంకుమ బొట్టు పెట్టాను. భారతదేశంలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. అందరూ కుంకుమ బొట్టు పెడితే ఎన్ని టన్నులు కావాలా? ఈ కుంకుమ తయారు చేయడానికి ఒక కులం ఉంది. ఓహో, దీనికి కూడా సపరేట్ గా కులం ఉంది. మహిళలు గాజులు వేసుకుంటారు. అవును. 4 రంగులు 5 రంగులు ఉన్నాయి. అవును. ఒక 4-5 రంగులు గాజులు ఉన్నాయి. 5 రంగులకి 5 డజన్లు కొన్నారు. డజన్ 40 రూపాయలు, 200 రూపాయలు అయింది. 50 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 50 కోట్లు ఇంటూ 200. ఆ గాజులు తయారు చేయడానికి ఒక కులం ఉంది. ఓకే. గాజుల బలిజ. చ చ చ. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం ఉంది. ఈ దేశంలో ఉండే నా శరీరం మీద నేను ధరించేటువంటి ప్రతి సాంస్కృతికమైన అంశము నా దేశ ఆర్థిక విధానంలో భాగంగా ఉంది. చాలా మంచి విషయం సార్. దేశాన్ని మీరు విడదీయలేరండి. సమాజంలో ఉండే ఏ వృత్తిని ప్రవృత్తిని విడదీయలేరు. ఓకే. వృత్తి తయారు చేసేది, ప్రవృత్తి ఆచరించేది. నేను ఇక్కడే మన వెడిచెర్ల గ్రామం ఉంది, ఇక్కడే నూజివీడి దగ్గర. ఒక 20 ఏళ్ల క్రితం నేను అక్కడ గ్రామంలో ఒక వివాహానికి వెళ్ళాను. నేను అబ్బాయి వాళ్ళ ఇల్లు, అబ్బాయి పెళ్లి కొడుకు ఇంట్లో నేను కూర్చో ఉన్నాను. మేళతాళాలతో నేరుగా కంసాలి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి కంసాల ఆయన మంగళసూత్రం తీసుకొచ్చారు. మేళతాళాలతో నేరుగా ఈ వడ్రంగి ఇంటికి వెళ్ళారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చున్న పీటలు తీసుకొచ్చారు. మేళతాళాలతో నేరుగా కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, పాలికలు తీసుకొచ్చారు. 20 సంవత్సరాల క్రితం నేను చూసింది, 100 సంవత్సరాల క్రితం కాదు, 20 సంవత్సరాల క్రితం నూజివీడు పక్కన ఒక గ్రామానికి పోతే ఒక ఇంట్లో ఒక పిల్లవాడు పెళ్లి జరిగితే ఆ గ్రామంలో ఏ కులస్తుడు ఇంట్లో అన్నం వండుకోలే. అన్ని కులాల వాళ్ళు కలిసి భోజనం చేశారు. ఇది మన సమాజం. సమాజంలో తేడాలు లేవు, సమాజంలో దోషాలు లేవు నేను చెప్పను. కానీ ఇదే సమాజంలో మంచి కూడా ఉంది కదా. కాబట్టి మంచిని మనం ఎక్కువ ప్రచారం చేసామనుకోండి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఈ ఊర్లో ఎందుకు ఉండరు? ఎక్కడ నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో రైతులందరూ కలిసి ఐకమత్యంగా ఉంటారు. ఇప్పుడు ఈనాడు చూశాను యూట్యూబ్ ఛానల్, ఆడి కార్లో వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు అంటే ఎంతసేపటిగా ఆ ఊరే ఉంటుందా? పక్క ఊరు ఉండదా? ఆ ఊరుని చూసి ఎన్ని ఊర్లు మారి. కాబట్టి ఎక్కడెక్కడ మంచి కులాంతర వివాహాలే ఉన్నాయనుకోండి, కులాంతర వివాహాలు చేసుకుని సుఖంగా ఎవరున్నారు వాళ్ళని చూపించండి. చంపుకునే వాళ్ళు ఎందుకు చూపిస్తారు?
ప్రేమ వివాహం చేసుకుని ఆదర్శంగా జీవిస్తున్నారు, వాళ్ళని చూపించండి. చంపేసిన వాళ్ళు ఎందుకు చూపిస్తారు? కాబట్టి మంచిని ఎక్కువ ప్రచారం చేయటం వల్ల సమాజంలో మంచి నిలబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించేటప్పుడు సమయంలోనే రేపల్లిలో ఒక అమ్మాయి పుట్టింది. ఉమ్, ఆమె పేరు యోగమాయ. ఓకే. కృష్ణుడిని అక్కడ ఇచ్చేసి వసుదేవుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాడు. కంసుడు వచ్చి చూస్తే అక్కడ అమ్మాయి కనపడింది. దేవకీదేవి అన్న ఆడపిల్ల చంపొద్దు ఎందుకు అని చెప్పి ఏడుస్తుంది. కానీ చంపే ప్రయత్నంతో నేలగేసి కొట్టబోతాడు. ఆ శిశువు ఆకాశంలోకి ఎగిరి చతుర్భుజాలు శంఖచక్రాలతో ఆదిపరాశక్తి ప్రత్యక్షమయ్యి నిన్ను చంపేవాడు వేరొక దగ్గర పెరుగుతూ ఉన్నాడు, నీ మరణం ఖాయం అని చెప్పి అదృశ్యమైపోయింది. అప్పుడు మహావిష్ణువు తన చెల్లెలైన ఆదిపరాశక్తికి వరమిచ్చాడు. ఓకే. ద్వాపరయుగంలో ధర్మ సంరక్షణార్థము నేను అవతారం దాలుస్తూ ఉంటే అందుకొరకు నీవు కష్టాన్ని తీసుకున్నావు కాబట్టి, సహించేవు కాబట్టి నీకు వరమిస్తున్న కలియుగములో గ్రామ గ్రామమున నామనామమున నీవు అక్కడ ఉండి గ్రామదేవతగా ఉండి తొలి పూజను అందుకుంటావు. ఓహో. గ్రామ గ్రామమున, ప్రతి గ్రామంలో నామనామమున ఒక పేరు లేదు, రూపరూపమున ఒక రూపం లేదు. ఉమ్, చెట్టు వేసుకోవచ్చు, రాయి పెట్టుకోవచ్చు, కర్ర పాతుకోవచ్చు, విగ్రహం పెట్టుకోవచ్చు. ఇలా ఉండాలన్న నియమం లేదు గ్రామదేవతకి. తాటి చెట్టు గ్రామదేవతే, గంగరాయ చెట్టు గ్రామదేవతే, ఈత చెట్టు గ్రామదేవతే, ఇది మన వేప చెట్టు గ్రామదేవతే, రావి చెట్టు గ్రామదేవతే, జువి చెట్టు గ్రామదేవతే, ఎల్లమ్మ, మల్లమ్మ, పోలేరమ్మ, సత్యమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, మారెమ్మ, మైసమ్మ, ఎన్ని పేర్లు? కాబట్టి ఒక పేరు లేదు, ఒక రూపం లేదు. పూజా పద్ధతి శాకాహార పూజ ఉంది, మాంసాహార పూజ ఉంది. ఓ, కొన్ని గ్రామదేవతలకు వాళ్ళు శాకాహారమే నైవేద్యం పెడతారు. ఉమ్, కొన్ని గ్రామాల్లో కోడి మేక అన్నిటి సమర్పించుకుంటారు. కాబట్టి ఒక పద్ధతిలో లేదు. ఇలా ఎక్కడ ఉన్నదో అది గ్రామదేవత. గ్రామదేవత అంటే ఆదిపరాశక్తి. ఓకే. ఈ ఆదిపరాశక్తి అనేది ఏమిటి అంటే, కరోనా వచ్చినప్పుడు ఉమ్, భారతదేశ ప్రధానమంత్రి గారు, ఇటలీ ప్రధానమంత్రి గారు, లేదా అమెరికా ప్రధానమంత్రి గారు ఏమి ఏమి చెప్పారు? ప్రజలందరూ గంట కొట్టండి, ఉమ్, ప్రజలందరూ చప్పట్లు కొట్టండి. ఎందుకని? దేశం మొత్తం మీద ఉండే కోట్లాది మంది ప్రజల ఆలోచన అంతా ఒకటే అయినప్పుడు, ఉమ్, వాళ్ళ హృదయ స్పందనంతా ఒకటే అయినప్పుడు, దాంట్లో ఆ ప్రకంపనల్లో నుంచి వచ్చేటువంటి ఏకీకృతమైనటువంటి భావన, మానసిక స్థితి, సైకాలజీ, అది ఆ వ్యాధిని జయిస్తుంది. ఓహో. ఆ వ్యాధిని జయించేటువంటి స్థితిని ఇదిగో సామూహికంగా ఆచరించిన ఒక కార్యక్రమంలో వస్తుంది. అందరూ విమర్శిస్తారు, గంట కొట్టమన్నారే, చప్పట్లు కొట్టమన్నారు. అది సొంతంగా ప్రధానమంత్రి చెప్పింది కాదు, ఇది మొదటి నుంచి ఉన్నది, సైకియాట్రిస్టులు చెప్పేది. గ్రామంలో దెయ్యం వచ్చిందని చెప్పినట్టే అదొక మానియా అంటున్నారుగా. ఉమ్, పలానా ఇంట్లో రాళ్ళు పడుతున్నాయంటే ఊరంతా మానియా వచ్చింది అంటున్నారుగా. ఓ, అది నెగటివ్. అచ్చా. అది పాజిటివ్ అయితే, ఆ పాజిటివ్ అనేటువంటిదే గ్రామదేవత. గ్రామదేవతకి సర్దిపోయింది. ఉమ్, గ్రామదేవతకి గంజి నూకలును రాగులు కాచి అంబలి చేస్తారు. అవును. అంబలి కాచి అందరూ దోషులు బట్టి తాగుతారు. ఎస్. కులంతో సంబంధం ఉందా? లేదు. మతంతో సంబంధం ఉందా? నడి బజార్లో పొయ్యిలు పెట్టి అంబలి తయారు చేసి నడి బజార్లో ఉన్నవాడు లేనివాడు ఈ కులం ఆ కులం దోషులు బట్టి అంబలి తాగుతారు. ఇది ఏకాత్మత. ఓకే. ప్రజలందరి భావము, ప్రజలందరి కోరిక, ప్రజలందరి కోరికతో పాటు స్పందన, ఇది అంతా ఒక్కటే అయి నిలబడ్డప్పుడు అది నెరవేర్చబడుతూ ఉన్నది. ఈ నెరవేర్చబడేటువంటి స్థితిని ఏది ఇస్తున్నదో అది గ్రామదేవత. ఆ గ్రామదేవతగా ప్రతిష్ఠించుకున్నది ఎవరు అంటే, దేవత వేరే లేదు, మన అందరిలో ఉండేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో మనము ఏది ఏకోన్ముఖంగా చూస్తున్నామో దానికి కేంద్రీకృతంగా పెట్టుకున్న స్థానమే దేవత. అది గ్రామదేవత. అందుకంటే గ్రామదేవత, ఇప్పుడు గ్రామదేవత అంటే అంత బలం ప్రతి గ్రామంలో. అవును. ఇప్పుడు మెదక్ జిల్లాలో మనకు టీవీ 9లో వచ్చింది ఒకసారి. ఉమ్, ఒక గ్రామంలో ఉన్నటువంటి చికెన్ గున్యా పెరిగిపోయింది. అవును. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి వచ్చింది. ఉమ్, ఒక్కళ్ళకి వస్తే మిగతా ముగ్గురు సేవ చేస్తారు. నలుగురికి వస్తే ఎవరు సేవ చేయాలా? నలుగురు పడుకుంటే ఏం చేయాలో పాలుపోక వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని, ఒరే గ్రామదేవతకి మనం అందరం సర్ది కాసుకొని పోసుకుందామని అందరూ బజార్లో పెట్టేసి ఏం చేశారు? ఇందాక చెప్పినట్లంతా సద్దులు తగ్గారు. 3వ రోజుకి చికెన్ గున్యా పోయింది. ఉమ్, ఇప్పుడు నేను చెప్పలేదు కదా, ఇది ఇంకొకళ్ళు చెప్పలేదు కదా. అందువల్ల ఆ విధంగా సమాజం తనను తాను కాపాడుకోవటానికి అప్పటికప్పుడు వెతుక్కునేటువంటి మార్గాల్లో నుంచి వచ్చినట్టు ఒక నివృత్తి, ఒక సమాధానం అది.
చివరిగా శ్రీ 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 కమలానంద భారతి స్వామి గారు ఈ ఇప్పుడు చేస్తున్నటువంటి చాతుర్ముఖ దీక్ష విరమణ చాలా ప్రెస్టీజియస్గా 15 మంది లలితా ఉపాసకులందరూ కూడా వచ్చి మీకు ఆ దీక్ష విరమించడం అనేది ఎక్కడా కూడా మేము వినలేదు, ఎప్పుడు చూడలేదు. ఈరోజు అది జరుగుతుంది. ఏంటి అసలు ఆ చాతుర్ముఖ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ విరమణలో ఏం చెప్తారు మీరు? ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో మన పీఠానికి సంబంధించింది, 2 సన్యాసి వ్యవస్థకు సంబంధించింది, 3 శ్రీ విద్యా ఉపాసకులకు సంబంధించింది. శ్రీ విద్యా ఉపాసన అనేటువంటిది మనకి ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఇక్కడ శ్రీ విద్యా ఉపాసకులు ఎక్కువ. లలిత అమ్మవారిని మంత్రోపాసనతోటి శ్రీ విద్య అని చెప్పి అట్లా దాంట్లో అనేక రకాల స్థితులు ఉన్నాయి, స్థాయిలు ఉన్నాయి. ఆ రకంగా అమ్మవారిని తీసుకుని మంత్రాన్ని తీసుకుని ఆ సాధన చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. మన భువనేశ్వరి పీఠంలో శ్రీచక్రార్చనే ప్రతిదినం నడుస్తుంది. మన భువనేశ్వరి అమ్మవారు దశమహావిద్యల్లో 4వ విద్య, 4వ అమ్మవారు. అటు ఇక్కడ శ్రీచక్ర స్థాపన జరిగింది. శ్రీచక్రార్చన, శ్రీచక్ర నవావరణ అర్చన నిరంతరం జరుగుతూ ఉంటుంది. నేను ఈ పీఠానికి 6వ పీఠాధిపతిని. నాకంటే ముందు 5గురు ఉన్నారు. ఇది 1952లో ప్రారంభమైంది. ఇది శృంగేరి సాంప్రదాయంలో, శివకళ్యాణానంద భారతి స్వామివారిని వారి సాంప్రదాయంలో వచ్చింది. కాబట్టి అట్లా ఇది ఒక సాంప్రదాయ పీఠం. ఆదిశంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతాన్ని కలిగి ఉండేటువంటి సాంప్రదాయ పీఠం. ఇది సాధికారికమైన, మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొద్ది పీఠాల్లో ఇది ఒకటి. అంటే మనకి పుష్పగిరి పీఠం ఒక 600-700 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాగే మనకి ఇక్కడ హంపి పీఠానికి సంబంధించినటువంటి శాఖలు ఉన్నాయి. బ్రాడీపేటలో నేరుగా శృంగేరి పీఠానికి సంబంధించిన పీఠం ఉంది. అలాగే మనకు విశాఖ శారదా పీఠం ఒకటి ఉంది. తుని సచ్చిదానంద స్వామి వారిది తుని, తాండవ నది ఒడ్డున తాండవ కాశీ అనేది పెట్టారు పేరు. అద్భుతమైనటువంటిది. మన ఉభయ రాష్ట్రాల్లో అటువంటి ఒకవైపు నది, కొండలు, అట్లాంటి ఒక తొప్పో వనం ఇంకొకటి చూడలేదు నేను. అది అన్నవరం దగ్గర తునిలో ఉంది. అట్లా ఒక విశిష్టము, చరిత్ర, పరంపర. ఒక్కరోజు కూడా పీఠాధిపతి లేకుండా ఈ పీఠం లేదు. ఇక్కడ ఉండేటువంటి పీఠము ఆధ్యాత్మికంగా, వైదికంగానే కాకుండా సమాజానికి సేవ చేసింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ పక్కనే, ఇప్పుడు మన రోడ్డుకి అవతలే, ఇక్కడే, అంటే ఇక్కడి నుంచి 50 అడుగులు ఇక్కడ కుష్టు చికిత్స వైద్యశాల ఉండింది బ్రిటిష్ వాళ్ళకి. ఇప్పుడు శిథిలం అయిపోయింది. ఇప్పుడు కూడా వెనక అటుపోతే ఒక 100 అడుగుల దూరంలో కుష్టు వాళ్ళ కాలనీ ఉంది. కుష్టు లేదు ఇప్పుడు, అప్పుడు కట్టించారు. ఆ కుష్టు రోగులను తీసుకొచ్చి మన ప్రాంగణంలో కూర్చోబెట్టి వాళ్ళందరికీ భోజనం పెట్టినటువంటి చరిత్ర ఈ పీఠం. వాళ్ళకి సేవ చేసింది. సమాజ సేవలో ముందున్నారు, ఆధ్యాత్మిక సేవలో ముందున్నారు. ఇప్పుడు మనం కూర్చో ఉండేటువంటి భవనం 1952లో కట్టారు. బహుశా అప్పటి గన్నవరం కేసరపల్లిలో స్వయంగా సొంతానికి ఎవరికి డాబా ఉండకపోవచ్చు. అప్పుడు ఇది కట్టారు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గుర్తింపు ఉన్నది. ఇంతకు ముందు ఇక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు అందరూ కూడా సంస్కృత ఆంధ్రాలలో, వేదములలో, వ్యాకరణములో అన్నింటిలో కూడా దిట్టలు. అద్భుతమైన మంత్ర సాధన చేసిన వాళ్ళు. అసలు ఈ పీఠాన్ని స్థాపించినటువంటి చిదానంద సరస్వతి స్వామి వారు స్వయంగా హఠయోగి. ఆ బయట ఉండేటువంటి రావి చెట్టు కింద ఆయన తపస్సు చేశారు. తపస్సు చేసి వారు చక్కగా గాలిలో అలా లేస్తూ ఉంటే అలా లేచి నిలబడి ఉండే స్థితిని చూచిన వాళ్ళు ఇప్పుడు ఈ గన్నవరంలో ఉన్నారు, జీవించి ఉన్నారు. బాబురావు గారు ఉన్నారు, ఆయన చూచారు. ఆ వయస్కులంతా చూచారు. ఆయనకు బెల్లం స్వామి అని పేరు. ఏమంటే పటిక బెల్లం తిని మంచినీళ్ళు దాగి బతికాడు. ఆ రోజుల్లో రోజు 100 మందికి భోజనం పెట్టేవాళ్ళు ఇక్కడ. కానీ ఆయన భోజనం చేసేవాడు కాదు. ఆయన ఒక సాధన మార్గం తీసుకున్నారు, దాంట్లో నిలబడ్డారు. అట్లాంటి ఒక చరిత్ర కలిగినటువంటి పీఠం ఇది. నేను ఇక్కడికి వచ్చి ఒక 3-4 సంవత్సరాలు అయింది. నేను నిరంతరం గ్రామాల పర్యటన, గ్రామాలు వెళ్ళడం, గ్రామానికి వెళ్ళాలి, గ్రామ దేవాలయాలు చూడాలి, హిందూ సమాజానికి దేవాలయానికి ముడిపెట్టాలి, దేవాలయం ఆధారంగా సమాజాన్ని కలపడము, సమాజాన్ని సేవించటం అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ప్రజల ముందు, హిందూ సమాజం ముందు ప్రస్తావన చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది ఇప్పుడు మన రాజధానిలో ఉంది. ఇది రాజధానికి మణిమకుటం.
కనకదుర్గమ్మ ఎలానో, మంగళగిరి స్వామి ఎలానో, అటువైపు చూస్తే చిన్నజీయర్ స్వామి ఆశ్రమం ఉంది. ఓకే. అట్లా ఇది ఇంకా అలాగే చరిత్ర కలిగినది. భువనేశ్వరి పీఠం అనేది కూడా చాలా భువనేశ్వరి పీఠం అద్వైతం, ఆ, శంకరాచార్య సాంప్రదాయం, శ్రీ విద్యా ఉపాసకులకు కేంద్రం, శ్రీ విద్యా ఉపాసకులకు ఇది తపోభూమి. ఓకే. వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం ఇప్పుడు ఉమ్, అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చొని జపం చేసుకుంటే బయట కోటి చేసేది ఇక్కడ 1000 చేస్తే చాలు. ఓకే. అంత అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్. ఎస్. ఇది నాగదేవతలు సంచరించేటువంటి భూమి ఇది. ఓకే. అందువల్ల ఇక్కడ మీరు ఇక్కడ నేను వచ్చి 3-4 ఏళ్ళు అయింది. ఇక్కడ ఎవరైనా లోపలికి రావాలంటే ఆలోచించి అడుగు లోపలేస్తారు. ఓహో. అలా దీనికి ఉంటే ఒక పవిత్రత, ఒక భయము, ఒక శ్రద్ధ. అమ్మవారికి చెప్పుకుంటే ఏది చెప్పుకుంటే అది అవుతుంది. ఓ, వెనక పాముల పుట్ట ఉంది, నాగుపాము పుట్ట. అచ్చా అచ్చా అచ్చా. అక్కడే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఉమ్, నేను వచ్చిన తర్వాతే పెళ్లి గారి వాళ్ళకి చాలా మందికి పెళ్ళి అయింది. నాకే ఆశ్చర్యం, ఇటు కూడా అవుతుందా, అవుతున్నది. కాబట్టి దీనికి ఒక ఉండేటువంటి వీటిని సమాజం ఉపయోగించుకొని వాళ్ళ జీవితంలో ఉండేటువంటి చెడును లేకపోతే వాళ్ళకు ఉండే ఇబ్బందులు, కష్టాలు Yes. తొలగించుకొని ఉండాలి. వస్తారు, మాతో సంబంధాలు నేను ఎప్పుడు తిరుగుతుంటాను, నేను లేకపోతే తాళం కూడా వేసి ఉండొచ్చు, ఓ, కానీ వస్తారు, దండం పెట్టుకుంటారు, పోతారు. ఉమ్. అది వాళ్ళ విశ్వాసం, నమ్మకం నిరంతరం జరుగుతున్నది. అది ఏం చెప్తారు స్వామీజీ చివరిగా మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి? ఐ డ్రీమ్ కూడా ఎందుకంటే హిందుత్వాన్ని కాపాడడంలోనే ఈ స్వామీజీ పీఠాధిపతుల్ని కలవడం, ఇంటర్వ్యూస్ చేయడం, అట్లాగే రేపు జరగబోయే గ్రామ దేవతల ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హిందుత్వానికి సంబంధించి పెద్దపీట వేస్తున్నారు మా మేనేజ్మెంట్. మా చైర్మన్ ఆల్రెడీ సుపరిచితులే. కానీ ఇంత చేస్తున్నటువంటి ఆ, ఎంత మేము చేసినా సరే ప్రజల్లో మార్పు రావాలని మీరు చెప్తున్నారు. అది ఎట్లా రావాలి, ఎట్లా సమాజంలో చాలా మార్పు వస్తూ ఉన్నది. ఐ డ్రీమ్ ఛానల్గా మీరు చేస్తున్న ప్రయత్నము ఏమీ జరగట్లేదు అనేటువంటి అభిప్రాయంతో మీరు ఉండొద్దు. ఓకే. ఏం జరిగింది, ఏం జరగలేదు మీకు ఫీడ్బ్యాక్ ఏం రాదు. అవును. కానీ మీరు చేసిన ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఉంది, ఎంతో మంది చూస్తారు, అవును. లక్షల మంది చూస్తారు. ఎస్. హిందూ సమాజానికి ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే చెప్తే వింటారు. ప్రపంచంలో ఎన్ని మతాలైనా ఉండొచ్చు, పుట్టుకతో దేవుడిని గురించి పరిచయం ఉండేటువంటిది హిందూ ఒక్కడే. ఓకే. మీరైనా నేనైనా చిన్నప్పుడు వీధిలో ఆడుకున్నామా? లేదు. ఆడుకునేటప్పుడు మన కాలి మీద అంత ఇసుక గువ్వ పుట్టపోసామా? అవును. ఇలా తట్టి గుడి చేసి కాలు తీసేసామా? అదేదో- పెట్టి దేవాలయం అనుకున్నావా? Yeah. ఇది కట్టమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఉమ్. పుట్టిన తర్వాత హిందువు అనేవాడు ఒక పిల్ల ఊహ తెలియక ముందే తన చేత్తో నిర్మాణం చేసేదే దేవాలయం. కాబట్టి దేవుడు, దైవత్వము, ఆధ్యాత్మికతతో జన్యుపరమైనటువంటి సంబంధం ఉన్న ఒకే ఒక్క జాతి హిందూ జాతి. ఓకే. కాబట్టి దానికి మనం ఏది అందిస్తే అది తీసేసుకుంటుంది. అది తీసుకున్నది మీకు కనపడదు. ఉమ్. ఈరోజు నేను ఈ సమాజంలో తిరుగుతున్నానండి. మనం కొన్ని వేల సంవత్సరాలు ఈ మాల, మాదిగా ఇటువంటి కులాలను ఎవరినైతే మనం దూరం పెట్టామో వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారో తెలుసా? ఓ. శివరాత్రికి ఉపవాసం ఉంటారు వాళ్ళు, వా. కటిక ఉపవాసం ఉంటారు, ఓహో. తిరుమలకు పాదయాత్ర చేస్తారు, ఇంట్లో శనివారం రోజున వాళ్ళు కౌసు ముట్టరు. అచ్చా అచ్చా అచ్చా. మాలలు, మాదిగలని మనం ఎవరైతే సమాజం నుంచి దూరం పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారో, మనం ఎంతో దాష్టీకంతో వ్యవహరించిన వాళ్ళు ఉన్నారో, శనివారం రోజు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వంట చేసుకునే పాత్రలే వేరుగా ఉంటాయి. ఓ. అసలు శాకాహారం తినే రోజున వెంకటేశ్వర స్వామి శనివారం పూజ చేసుకుంటారు. ఆ రోజు ఇంట్లో ఏం ఉండదు, ఇంకా వాళ్ళు వాడుకునే స్పూన్ దగ్గర నుంచి వేరే ఉంటుంది. ఎవరు చెప్పారు? కాబట్టి మన అంతర్లీనంగా మనలో ఉండే సంస్కారాలు ఏమున్నాయో వాటికి వీరేం చేస్తున్నారంటే దాన్ని ఊరికట్ట తాకుతున్నారు. ఉమ్. అందువల్ల మీరు చేస్తున్న పని సఫలీకృతమే, ఓకే. ఖచ్చితంగా విజయవంతం అవుతుంది, అయ్యింది. ఆ. నేను ఐ డ్రీమ్ ఇంతకుముందు నేను ఇక్కడికి రాకముందు భాగ్యనగర్ హైదరాబాద్లో ఉండేవాడిని. ఆ. అప్పుడు కూడా ఐ డ్రీమ్కి నేను ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చా, ఒక ఓకే. 8-9 ఏళ్ళు అయింది. ఓ. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అది వైరల్ అవుతుంటుంది, ఓకే. ఇప్పుడు కూడా. అందుకని ఏంటంటే ఐ డ్రీమ్తో నాకున్న సంబంధము పాతదే. పూర్వకాలంలో సన్యాసులు అనేవాళ్ళు ఒక రోజు ఒక రాత్రి ఒక దగ్గరే ఉండాలి, రెండో రోజు అక్కడ నిద్ర చేయకూడదు. ఆ విధంగా నిరంతరం పరివిరాజకులై సమాజం అంతా తిరుగుతూ ధర్మ ప్రచారం చేస్తూ ఆ రకమైన ఒక జీవనం గడిపేవాళ్ళు. కానీ అప్పట్లో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితం వర్షాకాలం ఎక్కువ ఉండేది. ఎందుకంటే అడవులు ఎక్కువ, ఉమ్. మనుషులు తక్కువ,
ప్రకృతి ఎక్కువ, పచ్చదనం ఎక్కువ కాబట్టి వర్షాకాలం ఎక్కువ ఉండేది. అందువల్ల 4 నెలలు విపరీతంగా వర్షాలు వస్తాయి, రోడ్లు లేవు, ఎవరింటికి పోతే భోజనం పెడతారు వాళ్ళకే లేకపోతే. అందుకని చాతుర్మాస దీక్ష అని ఆ రోజుల్లో ప్రారంభించి ఒకే దగ్గర ఉండడం, ఓహో. ఎక్కడికి కదలరు, అక్కడే జపం చేసుకుంటూ తపం చేసుకుంటూ అక్కడే ఆధ్యాత్మికమైన వాతావరణంలో జీవితం గడుపుతూ ఉంటారు. అలా ప్రారంభమైంది. అది ప్రకృతితో ముడిపడి, అంటే ఏమంటాం, ఈ ఋతుపవనాలతో ముడిపడి వచ్చింది. అది వర్షాకాలంలో ఎక్కడ వెళ్ళలేం, ఎందుకంటే రోడ్లు లేవు, వాహనాలు లేవు, ఏర్లు దాటాలా, వాగులు దాటాలా, ప్రయాణం సాగదు, ప్రతి దగ్గర ఉండలేరు. అందరూ వర్షానికి వాళ్ళ గుడిసెలే తడిసి, అన్ని పూరిళ్ళు, ఇంట్లో అన్ని తడిసిపోయా, బట్టలు తడిసిపోయా, మీకు అన్నం ఎవరు పెడతాడు? ఆ సమయంలో నేను చెప్పేది 100,000 సంవత్సరాల క్రితం. ఓకే. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర స్థిరంగా ఒక 4 నెలలు అక్కడే కూర్చుంటారు. సన్యాసి ఏముంది, ఆయన షట్టు సోపేతమైన భోజనం చేయకూడదుగా, ఏదో 3 ఇళ్ళు 4 ఇళ్ళకి పోయి కవడం అరచేతిలో అన్నం పెడితే ఆవు ఆహారాన్ని తిన్నట్టుగా ముద్ద కలుపుకొని తినకూడదు, ఇట్లా తినాలి సన్యాసి. ఇప్పుడు మేము అట్లా తినట్లేదు, రెండు విషయం చెప్తున్నా. అప్పుడు ఇలా ఉన్నారు 3 ఇళ్ళలో అంటే 3 ఇళ్ళే, 4 ఇళ్ళు అంటే 4 ఇళ్ళే, 4 ఇళ్ళలో ఏం పెడితే తినాలి. అవి పోయి ఊరికి చివర చెట్టు కింద కూర్చోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆశ్రమం, పీఠం తర్వాత వచ్చాయి. పీఠాధిపతులు అవి వచ్చాయి. వచ్చిన తర్వాత పీఠ అధిదేవత, ఆయన వర్షాకాలం ఎక్కడ తీసుకుపోవాలి, ఆయన ఎక్కడ పెట్టాలి, ఆయనకు ఎక్కడ పూజ చేయాలి, అందుకే స్థిరంగా ఎక్కడ ఒక దేవాలయం, ఒక ఏదో ఇల్లు చూసుకొని అక్కడ ఉండి 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ పోతుండేవాడు. అది కాలక్రమేణా సమాజంలో మార్పులు వచ్చాయి, ఋతుపవనాల్లో మార్పులు వచ్చాయి, వర్షాకాలమే లేకుండా పోయింది. పీఠాలన్నీ కూడా వాళ్ళ కార్యక్రమాలు, పాఠశాలలు కావచ్చు, వైద్యశాలలు కావచ్చు, ఈ దేవాలయాలు కావచ్చు, ఇవన్నీ పెంచుకున్నారు. ఈ నిర్వహణ చూసుకోవాలి. అందుకని 4 నెలలు ఒక దగ్గర కూర్చుంటే పనులు ఆగిపోతాయి. అందుకని దాన్ని అర్ధచాతుర్మాసం 2 నెలలకు తెచ్చారు. అందుకని ఇప్పుడు అందరూ 2 నెలలే ఉంటారు, 4 నెలలు ఉండడం లేదు. అందరూ కూడా కంచి స్వామి వారు కానీ, ఈ సంవత్సరం నుంచి కొత్తగా అయితే శృంగేరి వాళ్ళు కూడా 2 నెలలకు వచ్చేసారు. ఎందుకంటే 4 నెలలు అన్ని పనులు మానుకొని కూర్చుంటే చాలా వ్యవస్థలు నడవవు. అన్ని పీఠాలు అనేక రకాల ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కాబట్టి వాటి నిర్వహణ దృష్టిలో ఉంచుకున్నప్పుడు కొంచెం ఇది మార్చుకోవచ్చు. ఇది శాస్త్రమేమి కాదు, ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక అవసరం. దాని కాలానుగుణంగా మార్చుకొని ఇప్పుడు 2 నెలలకు తీసుకొచ్చారు. మనం నిరంతరం సమాజం కోసం పనిచేస్తున్నాం కాబట్టి నేనైతే ఆ 2 నెలలు కూడా వీలైతే అవసరమైతే సమాజంలో ఎక్కడికైనా వెళ్ళడానికి వెనుకాడటం లేదు. కార్యక్రమాల కోసం వెళ్ళడం, హిందూ సమాజంలో హిందుత్వాన్ని మేలుకొలపటం అనే పని కంటే మించిన యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పని ఇంకొకటి లేదు. అందుకని దానికోసమే ఏ నియమమైనా, దానికోసమే ఏ నిబద్ధత అయినా, అందుకోసం మనం ఆ రకంగా వ్యవహరిస్తున్నాం. చాతుర్మాస్యం అలా ఈరోజు పూర్తవుతున్న అన్ని పీఠాల్లో ఈరోజు చాతుర్మాస్యం ఈ పౌర్ణమి రోజున ఇది పూర్తి చేసుకుంటాం. ఈ కార్యక్రమం అంతా చివరికి 1-2 గంటల కల్లా పూర్తవుతుంది. మీరందరూ ఉండి చక్కగా తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు, సుఖ సంతోషాలతో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. అసలు హిందుత్వం గురించి చెప్పినందుకు, మీకు ఇంత టైం మాకు కేటాయించినందుకు ఐడ్రీమ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు స్వామి. నమస్కారం. చాలా సంతోషం.